హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక అంతర్జాతీయ షాకింగ్ న్యూస్. అసలు ఏం జరిగింది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తాజాగా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇకపై H1B వీసా కోసం సుమారు 83 లక్షల రూపాయల ఫీజు వసూలు చేయాలని ప్రకటించారు. ఈ కొత్త రూల్ సెప్టెంబర్ 21, 2025 నుంచి అమలులోకి రానుంది. ఇది ఎవరికి ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటే మన భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్కి. ఎందుకంటే H1B వీసా కలిగిన వారిలో 70% మంది ఇండియన్స్. ఇన్ఫోసిస్, విప్రో, TCS, HCL లాంటి కంపెనీలు అమెరికా మార్కెట్లో వేలాది మంది ఉద్యోగులను డిప్లాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక్కో వీసా కోసం ఇంత భారీ ఫీజు కట్టడం వాళ్ళపై నేరుగా ఆర్థిక భారం పడుతుంది. కొత్తగా జాబ్ దొరకాలనుకునే వారికి అవకాశాలు తగ్గిపోవచ్చు. ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న వారికి వీసా రెన్యువల్ ఖర్చు ఆకాశాన్ని తాకుతుంది. కొన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి భారతీయ ఉద్యోగుల రిక్రూట్మెంట్ తగ్గించే అవకాశం ఉంది. టెక్ స్టాక్స్ కూడా దీని ప్రభావం చూశాయి. ఇన్ఫోసిస్, విప్రో షేర్లు 3 నుంచి 4% పడిపోయాయి. ట్రంప్ ఎందుకు ఇలా చేశారు? ఆయన చెప్పింది ఏంటంటే H1B వీసా ప్రోగ్రామ్ని చాలా కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయి. అమెరికన్ ఉద్యోగులను పక్కన పెట్టి తక్కువ జీతానికి విదేశీయులను తీసుకుంటున్నారు. ఈ ఫీజు వల్ల వాళ్ళు ఆలోచిస్తారు అని. అదే సమయంలో ఇది నేషనల్ సెక్యూరిటీ కోసమే అని కూడా ట్రంప్ అన్నారు. భారతీయులకు ఇది ఏం చెబుతుంది? ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్స్ అమెరికా కాకుండా కెనడా, UK, ఆస్ట్రేలియా, UAE లాంటి దేశాల వైపు చూస్తారు. మరోవైపు ఇది భారతదేశానికి ఒక సిగ్నల్. మన దేశంలోనే మరిన్ని టెక్ అవకాశాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. చివరగా వస్తే ఫ్రెండ్స్, ఒక వీసా కోసం 83 లక్షల రూపాయల ఫీజు అంటే వాస్తవానికి మధ్యతరగతి ప్రొఫెషనల్కి ఆ డ్రీమ్ అమెరికా జాబ్ దాదాపు అందని ద్రాక్షగా మారిపోతుంది. ఇకపై టాలెంట్ ఉన్న వాళ్ళకు కొత్త దారులు వెతకాల్సి వస్తుంది. మరి మీరేమంటారు? ట్రంప్ ఈ నిర్ణయం సరి అనిపిస్తుందా, లేక ఇది టాలెంట్ అవకాశాల మీద ఒక పెద్ద బ్రేక్ అనిపిస్తుందా? మీ ఆలోచనలు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లాండ్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.